విశాఖ సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడింది. 7 మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోటుతో పాటు మత్స్యకారులు రాళ్ల మధ్యలో చిక్కుకుపోయారు. ప్రమాదంలో 2 మత్స్యకారులు గాయపడ్డారు. వారికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. విశాఖ సముద్ర తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడింది. 7 మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ కు దగ్గరలో సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలల తాకిడికి ఎక్కువ ఉండడంతో బోటుతో పాటు మత్స్యకారులు రాళ్ల మధ్యలో చిక్కుకుపోయారు. ప్రమాదంలో 2 మత్స్యకారులు గాయపడ్డారు. వారికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పవన్, ఈ రోజు విశాఖలో తెల్లవారుజామున ఫిషింగ్ హార్బర్ సమీపంలోని మరోసారి బోటు ప్రమాదం జరిగింది. అయితే వీళ్లు కూడా చేపల వేట చేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కూడా విచారకరం చెప్పుకోవాలి. ఎందుకంటే జీవనోపాధికి పొట్టకోటి కోసం మత్స్యకారులు వేటకు వెళ్లడం వారికి సర్వసాధారణంగా మారుతుంది. కానీ ఈ ఫిషింగ్ హార్బర్ కు అత్యంత సమీపంలోని అలల తాకిడి ఉధృతంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అలల తాకిడి బోటుకు తగలడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ బోల్తా పడిన క్రమంలో వారు అత్యంత సమీపంలోనే రాళ్లు కూడా ఉండిపోవడంతో ఒక్కసారిగా రాళ్ల మధ్యన వీరందరూ కూడా చిక్కుకోవడం జరిగింది. ఇందులో 2 ఆకాష్, తాతారావు అనే 2 ఏదైతే రాయి దెబ్బ ఒంటికి తగలడంతో ఒంటి నిండా కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరందరినీ కూడా అంటే 7 మత్స్యకారులు ఏదైతే అత్యంత సమీపంలో జరగడంతో వారే కాపాడుకొని తిరిగి మళ్ళీ బోట్లోకి ఎక్కడం జరిగింది. అత్యంత సమీపంలో జరగడంతో ఒడ్డుకు చేరుకొని అక్కడ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే కేజీహెచ్ ఆసుపత్రిలో కూడా ప్రాణానికి ఎటువంటి హాని లేదు. ఇద్దరు పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే అబ్జర్వేషన్ లో ఏదైతే గాయాలు ఉన్నాయో మారడానికి ఒక 2 రోజులు 3 రోజులు టైం పట్టే అవకాశం అయితే చెప్తున్నారు. కానీ ఒక విధంగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డామంటూ కూడా ఈ చేపల వేటకు వెళ్లి ప్రమాద బారి పడిన మత్స్యకారులు చెప్తున్నారు. అయితే ప్రమాదంలో అంటే మనుషులైతే బయటకు వచ్చారు కానీ వారికి జీవనోపాధికి నిత్యం ఉపయోగించే బోటు వలలు దెబ్బతిన్నాయి. సుమారు 4.5 లక్షల వరకు కూడా ఆర్థిక నష్టం జరిగిందని దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నారు. అయితే మరోపక్క వాతావరణం కూడా పరిస్థితులు కూడా మనం చూసుకున్నట్లయితే వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరగడంతో మత్స్యకారులు కూడా ఒక విధంగా భయాందోళనకు గురవుతున్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా వెళ్లి పరామర్శించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి వారిని కూడా పరామర్శించడం జరిగింది. అయితే పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించి వారికి కూడా ఆదుకోవాలని కూడా మత్స్యకార సంఘాలు అయితే కోరుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.